మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్. చిగురు మామిడి వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాల విజృంభణ. పత్తి, వరి పంటలు నష్టపోయిన రైతులు. పర్చూరులో తుఫాను ప్రభావిత పంట పొలాల పరిశీలన. రైతులకు భరోసా ఇచ్చిన మంత్రి. శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగిపాటు. జేసీబీలతో రాళ్ల తొలగింపు. రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేదని అధికారులు స్పష్టం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తుఫాను ప్రభావంతో అప్పికట్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో నల్ల మడవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ వాగు ప్రవాహాన్ని పరిశీలించి అధికారులతో సమీక్షించారు. దిగువ గ్రామాలలో వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నల్లమడ వాగుని ఆనుకొని ఏ విలేజెస్ ఉన్నాయి? మ్యాప్ ఉందా? ఓకే. ఆ తర్వాత ఈస్ట్ అండ్ వెస్ట్ దిగుబడి వర్గాలు కప్పల వారు సార్. ఆ తర్వాత ఎన్ని 1, 2, 3, 4, 5, 6, 7 గ్రామాలు 8 విలేజెస్ వచ్చిపోతా ఉన్నాము. కానీ ఈ పాయింట్ ప్రకారం ఒక 3 చూసాము. ఇప్పుడు గ్రామాలు చూద్దాం. సో పైనుంచి చూద్దాం. చిల్లర నాకు వచ్చిందని కాపీ మీరు ఇంటికి పెట్టింది. ఓకే. అక్కడికి వెళ్ళిపోతాం. ఇట్లా దీని ముందు వచ్చిందా ఇట్లా హెవీగా? ఎప్పుడు అప్పుడు రోడ్ ఉంది సార్. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ బట్ ఇది ఇంకా మళ్ళీ వెళ్ళొచ్చు కదా. అంటున్నారు. ఇప్పుడు ఇది ఇరిగేషన్ పీటీ వెళ్ళి తుమ్మలపల్లి ఛానల్ సార్. ఇది ఛానల్. అవును సార్. ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? ఇట్లా 13.3 కిలోమీటర్ వరకు పోతుంది. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ అవుతుంది? 13.3 కిలోమీటర్. ఇంకా 13.3 కిలోమీటర్ తర్వాత ఎక్కడికి వెళ్ళి చేరుతుంది? మళ్ళీ తర్వాత బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి సార్, దాని ద్వారా వెళ్తాయి సార్. పొలాలకి వెళ్తాయి. పొలాలకు వెళ్తాయి. ఇది సరిపోతుంది లేదా ఇంకా ప్యాడప్ చేస్తారా? ఇంకొకటి వెళ్తావా? అర్థమైందా? పాయింట్ అర్థమైందా? ఫ్లడ్ పెరగకుండా మనం ఏం కాదు, డౌన్కి ఎట్లా ఊరికి రాకుండా అలా ఇలా వదలగలుగుతావు. బాపట్ల జిల్లా పర్చూరులో తుఫాను కారణంగా నీట మునిగిన పంట పొలాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిశీలించారు. రైతుల నుండి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి ముఖ్యమంత్రికి నివేదిక అందజేసి పత్తి రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
పొలం ఇది పొలం చెరువు ఇది పొలం ఇప్పుడు మనకి పుట్టూరులో ఏమన్నా లాగుతుంది కదా వాటర్ సాగర్ మొత్తం సార్ ఆ పంటలు మొత్తం పంట నష్టం వాటర్ అక్కడ ఇది దీని నుంచి లిఫ్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఈ బాగు ఇక్కడ అదే ఇది మొండ ఇది కూడా మొండ అదొక దీంట్లో కలుస్తుంది కలిసిన దగ్గర స్పేస్ తగ్గిపోయింది అది దీంట్లో కలిసి స్పేస్ తగ్గిపోయింది అందుకని బాగానే చేస్తారు పైకి నేషనల్ ఏమైనా కదా మనకి నీటికి అట్లా కానీ దింపుకుంటుంది కింద వెళ్ళిపోతుంది లేదండి ఇది ఆర్డర్ రోడ్ అంటే మీరు అబ్స్ట్రక్షన్ వస్తుంది కదా ఇది అబ్స్ట్రక్షన్ బ్రిడ్జి మన వాటర్ తీసుకునే లెవెల్ రెండు కలిసి మనం ఫ్లో ఇక్కడ ప్లేస్ కూడా మనకి ఆ ప్లేస్ అదంతా కొంచెం సార్ మళ్ళీ మాది 50 రోజులు కరెక్ట్ ఉంది కదా ఇక్కడ మనం దిగుతాం బేసిన్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో బాపట్ల దగ్గర ఒక సర్కస్ ఉంది అది ఆపరేట్ చేసేస్తుంది దాన్ని వారం చేస్తుంది రెడీ చేస్తుంది కదా ఆ ఫ్రంట్ వస్తాం మూలంగా ఏమన్నా ఇటు సైడ్ వస్తుందా కృష్ణ వస్తుంది అక్కడ వీరు ఒక్కసారి ఇందాక నుంచి ఇక్కడ ఇది పడిపోయింది కింద ఉన్నటువంటి మనకి ఆలేరు అని ఉంటుంది అది అక్కడ పడిపోయింది అప్పేరు అనేటువంటి బాగా డ్యామేజ్ కెపాసిటీ 10,000 వచ్చేసింది 10,000 వచ్చేది ఓవర్ఫ్లో అయిపోయింది రెండుగా చీలిపోతుంది
1000 పెంచారు, కానాలు కూడా పెంచాలి కదా. సో ఇవన్నీ డిజైన్ చేయాలి. ఓకే, మొత్తం సిస్టమ్ 50 100 పెట్టాయి. పర్చూరు డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి పెట్టేసి ఒక ప్రాజెక్ట్ కూడా తయారు చేయండి. మంత్రి గారు అందరం కలిసి, ఎందుకంటే ఇవన్నీ మీ కాన్స్టిట్యూన్సీ కూడా కనెక్టెడ్ కదా. చిలకలూరిపేట రూరల్ మండలంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. కోమటినేని వారిపాలెం, నాదెండ్ల మండలం, ఎండుగుంపాలెం, ఇర్లపాడు గ్రామాలలో ఆయన పర్యటించి నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చారు. అమీన్ సాహెబ్ పాలెంలో వర్షాల వల్ల నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తరపున 3000 రూపాయలు బియ్యం, నిత్యావసరాల సరుకులు పంపిణీ చేశారు. మోందా తుఫాన్ ఎఫెక్ట్కి పంట పొలాలు ఏ విధంగా నష్టపోయినాయి, రైతుల ఆవేదన, వాళ్ళ యొక్క బాధని ఒకసారి పరిశీలించడానికి రోజు రావటం జరిగింది. పత్తి చేలు అయితే పూర్తిగా దెబ్బతినిపోయినాయి. రాబోయే 2-3 రోజుల్లో పూర్తిగా వడబడిపోయి పండిన పంట చేతికొచ్చేటువంటి పరిస్థితి లేదు. మిరప అయితే ఉరకెత్తుతూ ఉంది. 2 రోజుల్లో అది కూడా వడబడి ఎండిపోయేటువంటి వాతావరణం కనపడుతూ ఉంది. కొంతమేరకు మొక్కజొన్న వేశారు. మొక్కజొన్న కూడా ఉరకెత్తేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత వర్షపాతం, 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనివల్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపోవడంతో పాటు పట్టణాల మీద కూడా, చిలకలూరిపేట పట్టణం మీదకి నీరు, పొలాల్లో నీరు గత ప్రభుత్వంలో ఏదైతే కుప్పగంజి, నక్కవాగు, ఓగేరు పూడికి తీతకు గురైనాయి, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఎక్కడ పూడికి తీత తీయకపోవటం వలన వాగుల్లో వచ్చేటువంటి నీరు మొత్తం పొలాల మీదకి, పొలాల మీద నుంచి చిలకలూరిపేట టౌన్ మీదకి రావటం, దానివల్ల నిన్న పెద్ద ఎత్తున టౌన్లో ఇండ్లలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఇండ్లలోకి నీళ్ళు రావటం జరిగింది. వాగుల్లో పారాల్సినటువంటి నీరు పొలాల మీదకి వచ్చి పొలాలు కూడా ఉరకలెత్తేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే 5 ఏళ్ళు ఏదైతే వైసీపీ పరిపాలించిన 5 ఏళ్ళు కూడా వాగులు వంకల వైపు చూడకపోవటమే ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా వాగులు ఏదైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గంలో వాగులు ఉన్నాయి. డ్రైనేజీకి టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. డ్రైనేజ్ పూడికి తీయాలి. ముళ్ళ చెట్లు కానీ ఏదైతే తూటికాడ కంపు ఉందో మొత్తం తొలగిస్తేనే ఇటువంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు నీరు వాగులు గుండా సముద్రంలోకి పోయేటువంటి అవకాశం ఉంది. అటువంటి వాగులు ఈరోజు పూడికి తీత నిండిపోయినాయి. పూడికతోటి చెట్లు కావచ్చు, గతంలో వచ్చినటువంటి పైనుంచి వచ్చిన వరదలకు మేట వేసి కావచ్చు, కొంతమంది వాగులు ఆక్రమించి కావచ్చు, దానివల్ల ఈరోజు పొలాల మీదకి నీళ్ళు వచ్చినాయి. ఆ విధంగా ఒక పక్క రైతులు నష్టపోయారు, ఒక పక్క పట్టణాల్లో నివసించేటువంటి వారు ఇళ్లలోకి నీరుపోయి వారు నష్టపోయారు. కాబట్టి పత్తికి, మిరపకి, మొక్కజొన్నకి, ఇతర పంటలు వేసినటువంటి వాళ్ళు, వరి వేసినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ నష్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి తప్ప రైతు తిరిగి మళ్ళా వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి లేదు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. సీతారాంపూర్ చౌరస్తా నుండి గ్రామం లోపల వరకు దెబ్బతిన్న రోడ్లు, కూలిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. వరి పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇందుర్తి కోహెడా మధ్య లో లెవెల్ బ్రిడ్జిపై నుండి వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, దీనిపై ముఖ్యమంత్రికి విన్నవించి హై లెవెల్ బ్రిడ్జి మంజూరు చేయిస్తామని మంత్రి తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గము 3 జిల్లాల పరిధిలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం పూర్తిగా జలమయమైంది. రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రంలో అత్యధిక వర్షం నమోదైన మండలం భీమదేవరపల్లి. ప్రాణ నష్టం జరిగినటువంటిది ఈ నియోజకవర్గంలో జరిగింది. వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయింది. వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొట్టుకుపోయింది. వందల వేల ఎకరాల్లో పంట పొలాలు నీళ్లు నిలిచి పనికి రాకుండా పోయినాయి. రోడ్లు కట్టయినాయి, కలవట్లు తెగినాయి, ఓవర్ఫ్లో అయి గ్రామాల మధ్యలో రాకపోకలు బంద్ అయినాయి.
కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. నేను కూడా అందులో పాల్గొన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారిని హుస్నాబాద్కు రమ్మని ఈ ప్రాంతాన్ని పరిశీలించి సహకారం చేయమని కోరినాం. అదే సందర్భంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా వెంటనే స్పందించి ఇది ఒక కేంద్ర విపత్తుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ఈ సమయంలో రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్దంగా ఉన్నారు. కేంద్రం కూడా ఫెడరల్ సిస్టంలో భాగస్వామ్యం. చిన్న చిన్న ఇష్యూస్ వస్తే నార్త్ ఇండియా లోపల అదొక నేషనల్ డిజాస్టర్ గా తీసుకుంటారు. నిన్న పడ్డ వర్షానికి కూడా ఇయ్యాలంటే వర్షం నీళ్లు ఇప్పుడు పోతున్నా కూడా కేంద్రము బాధ్యత వహించకపోతే పొరపాటు అవుతుంది. కాబట్టి దయచేసి మరొకసారి నేను కోరుతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్రము ఈ జరిగినటువంటి నష్టానికి భాగస్వామ్యం ఇచ్చి ఇక్కడ రైతులను ఆదుకోవాలి. అధికారులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. అన్ని నమోదు చేయండి. పంట పొలాల్లో మునిగిపోయి నష్టపోయిన రైతులను, రోడ్లో పోయి ఆరబోసుకుంటే కొట్టుకపోయినటువంటి వాళ్ళను, తడిసిన ధాన్యాన్ని, కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిన దాన్ని, కొట్టుకపోయిన దాన్ని అన్ని రకాల కేటగిరీస్ ని రికార్డు చేయమన్నారు. వెంటనే వాటికి సంబంధించి ఒక ప్రభుత్వ పాలసీ నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని రైతులందరికీ అండగా ఉండేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంది. ఈ రైతు ప్రభుత్వం రైతులకు సహకారంగా ఉండే విధంగా ఇంత పెద్ద విపత్తు నేను చాలా మందిని అడుగుతున్నా, ఎప్పుడు కూడా చూడలే అంటున్నారు. 34 ఏళ్ల తర్వాత కూడా ఇటువంటి వర్షం లేదని చెప్పేటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో బాగా ఎఫెక్ట్ అయింది. దాదాపు ఇప్పటికున్న సమాచారం 3కి ప్రాణ నష్టం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇక బాడీస్ దొరకలేదు. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం అప్రమత్తంగా నిన్నటి నుంచి నేను కలెక్టర్లను, పోలీసు అధికారులను, రెవెన్యూ అధికారులు అందరూ మా నాయకత్వాన్ని కూడా మండల స్థాయి, గ్రామ స్థాయిలో అప్రమత్తంగా ఉంచుతాను. ఏది ఏమైనా ఇది ఒక ప్రజా సమస్య. అందరూ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించి లేదా మానవత్వం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రైతును ఆదుకోవడానికో, ఆ ప్రాంతంలో ఇటువంటి వరదలు వస్తున్నప్పుడు ప్రజలను రక్షించుకోవడానికో అందరం సహాయకరంగా ఉండాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. దాని కారణంగా ఊహించనంత అంటే కొన్ని సంవత్సరాలుగా ఎరుగనటువంటి వాన హుస్నాబాద్ నియోజకవర్గంలో పడ్డది. 3 జిల్లా పరిధిలో ఇక్కడ మార్కెట్ కమిటీలో ఉన్న ధాన్యం 100 మెట్రిక్ టన్నులు కొట్టుకపోవడము, 1000 మెట్రిక్ టన్నులు ధాన్యం తడవడము. ఇది కాక రోడ్ల మీద వచ్చినటువంటి ధాన్యం కూడా కొట్టుకపోవడము, పొలాల్లో నీళ్లు వచ్చి మునిగి నష్టపోయినటువంటి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్కు, అధికారుల నోటీస్కు జిల్లా కలెక్టర్ గారు కూడా నేను కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అందుకే తడిసిన ధాన్యాన్ని వెంటనే భారత నుంచి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేసినాం. రైతులు ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రమ్మని కోరిన వారి ఏరియల్ సర్వేలో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారు. వారిని ఇక్కడ కూడా ప్రత్యక్షంగా రావడానికి కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ నేను కూడా ఇక్కడనే ఉండి ఇప్పుడు చిగురుమామిడి కానీ, కోహెడ కానీ, అదేవిధంగా అక్కన్నపేట కానీ, భీమదేరపల్లి కానీ, ఎల్కతుర్తిలో, సైదాపూర్లో జరిగిన నష్టం, కొన్ని బ్రిడ్జిలు కొట్టుకపోవడం, కొంత ప్రాణ నష్టం జరిగింది. రాష్ట్రంలో ప్రాణ నష్టం ఇక్కడనే ఇప్పటికీ 3 రికార్డ్ అయి ఉన్నాయి. అవి డెడ్ బాడీస్ గురించి కూడా ఇప్పుడే కలెక్టర్ గారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతో ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేకించి వాటిని గాలించడానికి బండి దొరికింది. పంట నష్టం జరిగింది, ఇటు ప్రాణ నష్టం జరిగింది, ఇటు పశువు నష్టం కూడా జరిగింది. వీటన్నిటిని ప్రాథమికంగా అంచనా వేయమని అధికారులను గవర్నమెంట్ ఆదేశించింది. దాని ప్రకారంగా నేను రైతాంగాన్ని కోరుతాను, ఎక్కడెక్కడ నష్టం జరిగిందో దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించి మీ నష్టాన్ని రికార్డు చేయించండి. ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకుంటుంది. ఇదే సందర్భంలో ఇదొక విపత్తు. ఇటువంటి విపత్తులు ఉత్తర భారతంలో వస్తే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి జాతీయ విపత్తుగా గుర్తించి ఆర్థిక సహకారాలు చేస్తాయి. ఇది నిజంగా నాకు చెప్తున్న రైతుల సందర్భం దృష్టిలో కానీ 30-40 ఏళ్ల కింద నుంచి ఇటువంటి వాన వల్లే ఇన్ని గంటల్లో ఇటువంటి ఒక క్లౌడ్ బ్రస్ట్ లాగా పడ్డ వర్షంతో ఎవరు కూడా ఊహించనటువంటి నష్టం జరిగింది. కాబట్టి కేంద్రం కూడా జోక్యం చేసుకొని వాళ్ళ యొక్క బాధ్యతగా కేంద్ర నేషనల్ డిజాస్టర్ కింద తీసుకొని అన్ని రకాల సహకారం అందించాలని కోరుతాను. ఇక్కడేం రాజకీయం లేదు, ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ఇటు వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, మొత్తం వ్యవస్థ అంతా కూడా అన్ని రకాల రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖతో సహా అన్ని రకాల. ప్రకాశం జిల్లా తోర్నాల శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగిపడ్డాయి.
3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. జేసీబీ యంత్రాల సహాయంతో కొండరాళ్లను రోడ్డుపై నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు రాత్రి సమయంలో నగర పోలీస్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి టి సౌమ్య గారు ఇతర అధికారులతో కలిసి నందిగామ నియోజకవర్గంలోని మున్నేరు మరియు ఐతవరం హై పరిసర ప్రాంతాల్లో మరియు జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వరద ముంపుకు గురయ్యే ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అందులో భాగంగానే ఈరోజు రేపు ఇక్కడ దాదాపు 2 లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈరోజు నుంచే మనం ప్రివెంటివ్ మెజర్స్ భారీ తీసుకుంటున్నాం. ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా ఏపీఎస్పీ దాదాపు 100 మెంబర్స్ రాబోతున్నారు. ప్రతి గ్రామంలో ఈ మున్నేరు నదీ పరివాహక ప్రాంతంలో 40 గ్రామాలు ఉన్నాయి. 40 గ్రామాలు వచ్చే గ్రామాలు ఒక దాదాపు 40 గ్రామాలని కవర్ చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఈ 40 గ్రామాలకు కూడా హై అలర్ట్ పెట్టడం జరిగింది. రేపు నెక్స్ట్ 1.5 to 2 డేస్లో ప్రకాశం కూడా 5 లక్షల క్యూసెక్స్ వరకు వెళ్ళే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలాగే ఇరిగేషన్ శాఖ వాళ్ళు హెచ్చరిక జారీ చేశారు. అదే ప్రకారంగా కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది జరగకుండా ఎప్పటికప్పుడు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ చేరవేస్తూ పబ్లిక్కి అలర్ట్ చేస్తూ అవసరమైతే అందరు పబ్లిక్ని పునరావాస కేంద్రాలకి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో పత్తి పంట, వరి పంట పూర్తిగా తడిసి ముద్దయింది. అకాల వర్షాలతో పత్తి తడిసిపోవడంతో అమ్మలేని స్థితిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పత్తి చేలో పూర్తిగా వర్షపు నీరు చేరింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పత్తి రైతులు నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. ఈ పెను తుఫాను ప్రభావంతో లక్షల్లో నష్టపోయామని రైతులు దిగులు చెందుతున్నారు. వరి పంట వేసిన రైతులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంట మొత్తం వర్షం దాటికి నేల కొరిగింది. పూర్తిగా వరి చేలలో నీరు నిలవడంతో రైతులు వరి పంట కోయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకొని మార్కెట్ రేట్ ప్రకారంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో శ్రీ వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్గాను, సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది. ఎందుకంటే పంట బాగా పొట్టకొచ్చిన సమయంలో జరిగిన కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది. ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళీ అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితుల మధ్య, తాళ్ళు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే పరిస్థితి వల్ల రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా, ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలు, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా, కర్నూలు, నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ ప్రభావం కూడా కనిపించింది. దాదాపుగా 25 జిల్లాల పరిధిలో, 396 మండలాల పరిధిలో, 3320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది.
ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడుతూ ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మీదనే ప్రభావం పడుతూ ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడుతూ ఉన్న పరిస్థితులు కనపడుతూ ఉంది. దాదాపుగా 1,15,000 ఎకరాలకు సంబంధించి పత్తి, దాదాపుగా మరో 1,15,000 ఎకరాలకు సంబంధించి వేరుశనగ, మరో 2 లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న, మరో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం, దాదాపుగా 15 లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల మధ్య మనము కార్యాచరణ అనేది మనం చేయాల్సి ఉంది. ఒకవైపున రైతులకు తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది. ఎన్యూమరేషన్లో రైతులకు అండగా తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంలో రైతులు ఏ రకంగా పోయి ఉన్న పరిస్థితుల మధ్య ఎలా సాగుతూ ఉందనే చూడాలి. ఎందుకనంటే ఇంతకుముందు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిగురు మామిడి వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాల విజృంభణ, పత్తి వరి పంటలు నష్టపోయిన రైతులు. పర్చూరులో తుఫాను ప్రభావిత పంట పొలాల పరిశీలన, రైతులకు భరోసా ఇచ్చిన మంత్రి. శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగిపాటు, జేసీబీలతో రాళ్ల తొలగింపు, రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేదని అధికారులు స్పష్టం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమంజలి, సైనింగ్ ఆఫ్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.